సత్యమన్నా అన్నా అన్న వాక్యం కొరకు ప్రార్థన చేయండి అన్న. మహాపరిషుధమైన దేవానికి స్తోత్రాలు నాయన. శ్రీకరుడానికి వందనాలు. నేను సమయంలో నేను అవేపు జాముని ప్రార్థన చూస్తుంటున్నాం. చెప్పండి, సహాయం దయచింది దానికి స్తోత్రాలు. కాన్ఫరెన్స్ అన్న ప్రతి సేవకుని కుటుంబాన్ని వారి పరిచయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము నాయన. సమయంలో దైవదాసము నాయన వర్తమానం అందిస్తున్నట్లుగా నాయన సేవకుని అభిషేకించండి. నందల ఆత్మశక్తి అభిషేకించి ఆయన మాకు ఏ వాక్యం కావాలో ఆ వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఓ నాయన నీకు స్తోత్రాలు, వందనాలు. నేను ఉదయకాల సమయంలోనైనా నాతో మా అందరితో మీరు మాట్లాడమని, మీరు మాత్రమే మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. వాక్యం కొరకు ప్రార్థించిన మన పిల్లలు సత్యమన్న గారికి ప్రభు నామమున వందనాలు. నా వందనాలన్నా. దయచేసి అందరూ గమనించవలసినటువంటి విషయం ఏమనగా మీ ఫోన్లన్నీ మీ ఇంట్లో ఉంటుంది. ఎవరు ఫోన్లను కదిలించొద్దండి. వాక్యం అందిస్తున్నటువంటి దైవజనులకు సహకరిద్దాం. వాక్యం ఎక్కువగా ఉన్నాయి. మనల్ని యోగుని ఎలాగో బలపరచబడినట్లు మీ అందరూ మీ ఫోన్లను మీట్లో ఉంచవలసిందిగా ప్రభు మనం చేస్తున్నాను. మరి ఈ దినం కూడా మన మధ్యలో అబ్రామ్ బ్రదర్ గారు వరంగల్ నుండి వాక్యం అందిస్తున్నారు. దయచేసి ఫోన్లను మాత్రం కదిలించొద్దండి. మీట్ తెలియనటువంటి వాళ్ళు ఫోన్ కదిలించొద్దు. మీట్ ను ఉపయోగించి మీ కనెక్షన్ లో ఉన్న వాళ్ళని కూడా గమనించవలసిందిగా ప్రభు నామమున మనం చేస్తున్నాను. అబ్రామన్నా అన్న మంచిది. చిన్న ప్రార్థనతో ఈ యొక్క మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధత మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అనుకోని రీతిలో ఈ రోజు కూడా ఇదిగో నాయన మరి మీ ప్రియమైన పిల్లలతో మీ వాక్కులు ఇదిగో నాయన మరి తండ్రి తెలియజేయుటకు మీరిచ్చిన ఈ ధన్యత కొరకై వందనాలు, స్తోత్రాలు నాయన. చెప్పబడుతున్న ప్రతి మాట వారి ఆత్మీయ జీవితాలను నిలబెట్టేదిగా, మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకునే మాటలే మీరు తెలియజేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ఒక ఉన్నతమైన విషయాన్ని మీ పిల్లలకు తెలియజేయబోతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును పరిపూర్ణముగా అనుగ్రహించమని, మీ సమయోచితమైన జ్ఞానముతో నింపమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా బలపరిచే మాటలే మీరే అందించమని, ఈ ఆన్లైన్ పరిచర్య నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి ఈ విధముగా మరల అనుకోని రీతిలో మరి శామ్యూయల్ దైవజనుల ద్వారా అయ్యగారు మరలా ఈ విధముగా ఈ యొక్క అవకాశాన్ని అనుగ్రహించిన దేవాది దేవుడికి, మరి శామ్యూయల్ రాజు అయ్య గారికి, అలాగే మరి యొక్క ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ మరి వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుని ప్రియులారా, ఈరోజు ఒక విశేషమైన ఒక వినూతనమైన అంశాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మరి ఈరోజు నేను చెప్పబోయే మాటలకి, ఈ అంశానికి ఏర్పాటు చేసిన టైటిల్ లేదా అంశము ఒకవేళ రాసుకోగలిగితే, మరిచిపోతే ఆశీర్వాదమా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రాసుకునేవారు రాసుకోండి. మరచిపోతే ఆశీర్వాదమా. ఈరోజు ప్రతి క్రైస్తవుని ఆత్మీయ జీవితానికి అవసరమైన ఈ యొక్క అంశాన్ని, మరి ఆ అంశం పేరు మనం వినగానే ఆశ్చర్యంగానో ఆసక్తి రేకించే విధముగా ఉన్నప్పటికీ ప్రతి క్రైస్తవుడు తప్పకుండా నేర్చుకోవలసిన, వినవలసిన అంశమని నేను చెబుతున్నాను. కాబట్టి మానవ జీవితంలో కొన్ని మంచి సంఘటనలు ఉంటాయి, కొన్ని చెడు సంఘటనలు ఉంటాయి. అయితే మంచి వాటిని జ్ఞాపకం చేసుకుంటాము, చెడు వాటిని మరచిపోతాము.
చెడును మర్చిపోవటం అవసరమా అంటే, జరిగిన కీడును శ్రమను పదే పదే జ్ఞాపకం చేసుకోవడం వలన మానసికంగా కృంగిపోతాము, మానసిక జబ్బులకు దారితీస్తుంది. అందుకే కొన్ని సంగతులు మరచిపోవాలి అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మతిమరుపు వేరు, మరచిపోవటం వేరు. మతిమరుపు అనేది జబ్బు, కానీ మరచిపోవటం వేరు. కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం, వాటిని స్వీట్ మెమొరీస్ అంటాం. మన జీవితంలో కూడా ఏదైనా చెడు సంఘటనను ఎవరైనా జ్ఞాపకం చేస్తే, ఎందుకండి దానిని మరలా జ్ఞాపకం చేస్తారు అంటాం మనం. ఎందుకు అంటే దానిని మరిచిపోయామా అంటే మరిచిపోయాం. మనం నిత్యము దానినే జ్ఞాపకం చేసుకుంటూ మనం జీవిస్తే మన స్థితి మరొకలాగా ఉంటుంది. అది ఎంత నిజమో దేవుడు కూడా కొన్నింటిని మరిచిపోండి అంటున్నాడు. కొన్నింటిని మీరు మరిచిపోవాలి, అవి మరిచిపోతే నీకు మంచిది, నీకు మేలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది తల్లుల గురించి మనం ఆలోచిస్తే, పిల్లలకు ఏం నేర్పిస్తారంటే, ఇదిగో మనము వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వారితో మాట్లాడకూడదు, మీరు వారితో ఆడుకోకూడదని పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. ఎందుకమ్మా అని అడిగితే, ఇదిగో మీ తాతకు వాళ్ళ తాతకు ఎప్పుడో గొడవలు అయ్యాయంట, కాబట్టి మనం మాట్లాడకూడదు, మనము వారిని బలకరియకూడదు, ఆడుకోకూడదని తల్లులు చెబుతూ ఉంటారు. మనం ఆలోచిస్తే అసలు ఆ తాతలు ఎలా ఉంటారో పిల్లలకు తెలియదు. ఎప్పుడో 2-3 తరాల క్రితం జరిగిన దానిని మరిచిపోకుండా జీవం పోస్తూ పిల్లలకు నేర్పిస్తూ అందిస్తూ ఉంటారు కొంతమంది తల్లులు. ఈరోజు మనం ఆలోచిస్తే, మన భారతీయులకు ఇంగ్లాండ్ దేశము నుంచి మన దగ్గరికి వచ్చి మనల్ని ఎంతో హింసించారు. మనల్ని బానిసలుగా చేసుకొని మనల్ని ఎందరినో భారతీయులను చంపారు. ఒక విధంగా చూడగలిగితే అసలు ఇంగ్లాండ్ దేశానికి మన భారతీయులు వెళ్ళకూడదు. కానీ మనం ఆలోచిస్తే మన ప్రధానమంత్రి అక్కడికి వెళ్తున్నాడు, అక్కడి ప్రధానమంత్రి ఇక్కడికి వస్తున్నాడు. మన ఇండియన్స్ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే మర్చిపోయాం గనక, మనం మరిచిపోయాం గనక. కాబట్టి దేవుడు కూడా ఏమంటున్నాడంటే, కొన్నింటిని మరిచిపోవాలి, మరిచిపోతే నీకు మంచిది, నీకు మేలు, నీకు ఆశీర్వాదము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు సమాజాన్ని చూస్తే ఎలా ఉందంటే, పాత నిబంధన అమలు చేసే విధంగా ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్టుగా ఈరోజు ఈ విధముగానే ఈరోజు బ్రతుకుతున్నారు జనాలందరూ కూడా. కాబట్టి మరి క్రీస్తును రక్తంలో కడగబడిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము, మరి క్రొత్త నిబంధనలో దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాత క్రైస్తవులకును ఎలా ఉండమంటున్నాడో, మరి బైబిల్ గ్రంథంలో ఎలా బ్రతకమంటున్నాడో మరి మనం ఆలోచన చేయగలిగితే, మహనీయుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఒక మాటను, అద్భుతమైన మాటను బైబిల్ గ్రంథంలో నుండి మనం చదువుకుందాము. వైద్యుడైన లూకా గారు రచించిన లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. 6వ అధ్యాయము లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనము. వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధపరచు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఈ మాటలు ఎంతమంది చదవలేదు, ఈ మాటలు ఎంతమందికి తెలియదు, కానీ ఇవి ఎంతమంది పాటిస్తున్నారని నేను అడిగితే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. అందుకే ఏమనుకున్నారంటే, బైబిల్ అనేది చదవడం కోసం, వినడం కోసమే అనుకుంటున్నారు, కానీ అది పాటించడం కోసం కూడా. అందుకే క్రైస్తవుడు అంటే ఎవరో కాదు, కానీ క్రైస్తవుడు అంటే వాక్యాన్ని చదివేవాడే కాదు, వాక్యాన్ని వినేవాడే కాదు, కానీ అలా వాక్యానుసారముగా తన జీవితంలో బ్రతికేవాడే నిజమైన క్రైస్తవుడు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, మరి ప్రసంగికులుగా, బోధకులుగా మా గురించి కూడా మేము చెప్పుకోగలిగితే, ప్రేమ గురించి చెప్పండి పాస్టర్ గారు అంటే బల్లలు విరిగిపోయేటట్లుగా ప్రసంగాలు చేస్తారు. కానీ ఒక పాస్టర్ అంటే మరి పక్క పాస్టర్కి పడని పరిస్థితులు ఈరోజు.
మరి అదేంటండి ప్రేమ గురించి చెప్పమన్నప్పుడు ఎంతో గొప్పగా చెప్పారు కదంటే అది మీ కొరకు చెప్పింది మాత్రమే. కాబట్టి ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్నది వేరు. ఏమంటున్నాడంటే శత్రువులను ప్రేమించండి, ద్వేషించే వారికి మేలు చేయండి, బాధించే వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. మరి ఇవి మనము చెయ్యగలమంటారా? ఇవి మన వల్ల అయ్యేవే అంటారా అని మనం ఆలోచిస్తే దేవుడు మనకు చెయ్యమన్నవే చెబుతాడు, మనం చెయ్యగలిగినవే దేవుడు చెబుతాడు. మా పిల్లలు ఉన్నారండి, వాడు మోయగలిగినంత బరువే నేను వాడి మీద పెడతాను, కానీ మోయలేని భారం వాడి మీద పెట్టను కదా నేను. అలాగే దేవుడు కూడా మన వల్ల అయ్యేటివే చెయ్యమంటాడు, మన వల్ల కానివి ఆయన చెయ్యమనడు కదా. అందుకే నా కాడి భారం అనలేదు, నా కాడి ఎంతో సులువు అన్నాడు దేవుడు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేయగలిగితే మరి ఇలా మనం చేయగలమా? శత్రువుని ప్రేమించగలమా? ద్వేషించే వారికి మేలు చేయాలా? మరి బాధించే వారి కొరకు మనం ప్రార్థన చేయగలమా అంటే ఇవి మనం ఎప్పుడు చేయగలమని మనం ఆలోచన చేయగలిగితే వారు చేసింది మనకు వారు చేసింది మనం ఎప్పుడైతే మరిచిపోతామో అప్పుడు మాత్రమే ఇవన్నీ మనం చెయ్యగలము, లేకపోతే మనం చెయ్యలేము. ఇంకా మరి మరి పౌలు గారు కూడా తన పత్రికలో, రోమా పత్రికలో పౌలు గారు కూడా మాట్లాడుతూ, అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుమో, దప్పిగొని ఉంటే దాహమునకిమ్మో, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడైనా మన శత్రువుకు మనం భోజనము పెట్టామా? ఎప్పుడైనా మనం పెట్టామా? ఎందుకు పెట్టలేకపోతున్నాము? ఎందుకు మరి ఇంత వాక్యాన్ని వింటున్న మనమే మన శత్రువుకు భోజనం పెట్టలేనప్పుడు ఒక అన్యుల పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. ఎందుకు శత్రువుకు మనం భోజనం పెట్టలేకపోతున్నామంటే ఆ శత్రువు అన్న మాటలే మనకు గుర్తొస్తున్నాయి. ఆ శత్రువు అన్న మాటలే ఇంకా మన చెవుల్లో, మన మనసులో ఉన్నాయి గనక శత్రువుకు మనం భోజనం పెట్టలేకపోతున్నాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక శత్రువు ఆపదలో నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఆదుకోలేకపోతున్నావంటే అతను అన్న మాటలు నీకు జ్ఞాపకం వస్తున్నాయి, నువ్వు మర్చిపోలేదు గనకనే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళ అన్న మాటలు అంత ఈజీగా మర్చిపోయేటివి కాదండి. వాళ్ళ అన్న మాటలు అవి ఇంకా నా మనసులో ఉన్నాయండి అని మనం చెబుతూ ఉంటాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు అవి మరిచిపోతే నీకు మేలు, నీకు మంచిది అని దేవుడు అంటున్నాడు. ఇక కింద 21వ వచనంలో మాట్లాడుతూ, అదే 12వ అధ్యాయము 21వ వచనంలో మాట్లాడుతూ, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అంటున్నాడు. ఈరోజు మనం చూడగలిగితే కీడుతో జయించటం కాదు, మేలు చేత కీడును జయించాలి అంటున్నాడు. ఇది మేలు చేత కీడును జయించవచ్చు అని మనం ఆలోచిస్తే, మేలు చేత కీడును జయిస్తే మన జీవితాలు అభివృద్ధి చెందుతాయి, మన జీవితాలు ఫలిస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవడానికి చదవబడిన ఈ వచనాలన్నీ మనం అర్థం చేసుకోవడానికి బైబుల్లో కొన్ని సందర్భాల్లోనికి మనం వెళ్ళి ఆలోచన చేయగలిగితే మనందరికీ సౌలు, దావీదు గారుల గురించి మనందరికీ తెలుసు. సౌలు మహారాజు, దావీదు మహారాజు గురించి మనందరికీ తెలుసు. సౌలు మహారాజు అనగానే వెంటనే మన జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా దేవుడు సౌలు గారిని అభిషేకించాడు. అయితే ఇతని పరిపాలనలో దేవుడు చెప్పిన ఒక దానిని ఇతను పాటించలేదు, ఇతను తప్పు చేశాడు. అమాలేకీలను సమూలముగా నాశనం చెయ్యమన్నాడు. కానీ ఇతను అక్కడ రాజును, అక్కడ కొన్ని కొవ్విన పశువులను బ్రతకనిచ్చిన తర్వాత ఏవైతే తాను తెచ్చి పెట్టుకున్నాడో అవే సౌలు మహారాజును పట్టించాయి. అక్కడికి సమూయేలు గారు వచ్చారు. సమూయేలు గారు వచ్చేసరికి పశువులన్నీ అరుస్తున్నాయి, రంకెలు వేస్తున్నాయి. అప్పుడు సమూయేలు గారు అడిగారు సౌలు గారిని, ఏంటి అరుపులు, ఏంటి రంకెలు అని అడిగినప్పుడు, అరుస్తున్నాయా? సౌలు అంటున్నాడు, అరుస్తున్నాయా? ఆ అరుపులు నాకు వినబడుతున్నాయి. ఇవి నా కొరకు కాదయ్యా, నీ దేవుడైన యెహోవా కొరకే.
అప్పుడు ఒక మాట అంటాడండి, మీరు ఇదంతా మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో ఉంటుంది. అప్పుడు అంటాడు, బలులు అర్పించుట కంటే పొట్టేళ్లకు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము అంటాడు. అలా తన రాజ్యాన్ని అక్కడి నుండి సౌలును తొలగించి దేవుడు దావీదు గారిని ఏర్పాటు చేసుకుంటాడు. దావీదు గారు ఎవరంటే అతను ఒక సాహసి, అతను ఒక ధైర్యము కలిగిన వాడు. ఇక ఆ రోజుల్లో జరుగుతున్నది ఏంటంటే, గొలియాతును చూసి అందరూ భయపడుతున్నారు. గొలియాతును చూసి ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు. అలాంటి తరుణంలో దావీదు మహారాజు వెళ్ళి అతనితో యుద్ధం చేసి అతన్ని ఎప్పుడైతే గొలియాతును చంపుతాడో అక్కడ ఒక పండగ వాతావరణం నెలకొంది. అందరూ అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలు పాటలు పాడుతున్నారు. అందరికీ నచ్చింది, కానీ అక్కడ ఒక వ్యక్తికి మాత్రము నచ్చలేదు. ఎందుకంటే ఇతనికేమో 10,000 నాకేమో 1,000 అని మనం ఆలోచన చేయగలిగితే, ఒక చిన్నవాడిని పెద్దవాడి ముందు పొగిడితే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. కుళ్ళుకుంటాం మనం. అలాగే ఇక్కడ కూడా పాటలు పాడేవారి మనసు బాగానే ఉంది, నాట్యం వేసేవారి మనసు బాగానే ఉంది, అందరి మనసులు బాగున్నా సౌలు గారి మనసు మాత్రం బాగాలేదు. అప్పటి నుండి ఇక దావీదు గారిని చంపాలని అప్పటి నుండి ఇక ప్రయత్నాలు ప్రారంభించాడు. విచిత్రం ఏంటంటే ఏ దావీదు గారినైతే చంపాలనుకున్నాడో ఆ సౌలు మహారాజు కుమారుడైన యోనాతానే ఆ యొక్క సంగతిని దావీదు గారికి లీక్ చేస్తాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, సౌలు వేస్తున్న ప్రతి ప్లాన్స్ ను కూడా దావీదు గారికి తెలియజేయటం, అలా దావీదు గారు తప్పించుకోవటం. ఇక ఒకానొక రోజున సౌలు మహారాజు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి అలిసిపోయి వచ్చిన తర్వాత, ఇదిగో నీ శత్రువైన దావీదు పలాని గృహలో, పలాని అరణ్యంలో, పలాని దగ్గర దాక్కొని ఉన్నాడని సౌలు మహారాజుకు తెలియగానే వెంటనే 3,000 మందితో బయలుదేరుతాడు. 3,000 మందితో బయలుదేరిన తర్వాత జరిగింది ఏంటంటే, అక్కడికి వెళ్ళగానే ఇతనికి ఏమొస్తుందంటే, కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒక గృహలోనికి వెళ్ళిపోతాడు. అర్జెంట్ అయిపోయిన తర్వాత ఒక గృహలోనికి వెళ్ళిపోతాడు. బట్టలన్నీ విప్పుతాడు. విప్పిన తర్వాత అక్కడ తన పని జరిగిస్తున్నప్పుడు అక్కడికి ఆ దావీదు గారు వెళ్ళి అతనికి తెలియకుండానే అతని వస్త్రపు చెంగును కోసుకొని వెళ్ళిపోతాడు. ఈ సందర్భాన్ని ఒకసారి మనం చూడగలిగితే ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, కీడు వలన జయింపబడక మేలు చేసి కీడును జయించాలి అన్నాడు కదా రోమా 12:21. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చూడగలిగితే, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, సౌలు గారు దావీదు గారికి కీడు చెయ్యాలి అనుకుంటున్నాడు. దావీదు గారు మాత్రము సౌలును చంపాలని అనుకోవటం లేదు. ఇక్కడ 8వ వచనంలో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినగలిగితే, అప్పుడు దావీదు లేచి గృహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడ రాజా అని సౌలును వెనక నుండి కేకలు వేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేలన సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాట నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గృహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక నా ఏలిన వానిని చంపనని నేను చెప్పి తిని. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, కొందరు అంటున్నారు, ఇదిగో దావీదు దేవుడు నీ చేతికి అప్పగించాడయ్యా అని. కొందరు నిన్ను చంపమని నాకు చెప్పినా అతడు దేవుని చేత అభిషేకము నొందినవాడు గనక నేను చంపను. ఇది దావీదు నీతి. ఇంకా ఏమంటున్నాడండి? నా ఏలినవాడా అని మాట్లాడుతున్నాడు. చూడండి ఇంకా ఏమంటున్నాడో 11వ వచనంలో మనం చూడగలిగితే, 11వ వచనంలో నా తండ్రి చూడుము అంటున్నాడు.
కీడు చెయ్యాలనుకుంటున్న సౌలు గారిని దావీదు గారు ఎలా భావిస్తున్నాడంటే ఒక తండ్రిలా, ఒక ఏలిన వాడిగా భావిస్తున్నాడు. చూడండి ఇక ఎంత టాలెంట్ కలిగిన వాడు దావీదు గారు. 11వ వచనంలో, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనక నా వలన నీకు కీడు ఎంత మాత్రమునో రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. దావీదు గారు ఎంత టాలెంట్ కలిగిన వాడంటే, ఆ సౌలు గారికి తెలియకుండానే తన వస్త్రపు చెంగును కోసిన వాడు, సౌలు గారికి తెలియకుండానే అతన్ని చంపగలిగిన సమర్థుడు దావీదు గారు. కానీ అంటున్నాడు, నా వలన నీకు ఎలాంటి అపకారాలు, ఎలాంటి మరి ప్రాణహాని నీకు జరగదు, కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండవచ్చు అని మాట్లాడుతున్నాడు. 12వ వచనంలో కూడా, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను, నీవు హ్యాపీగా ఉండవచ్చు. ఎవరో చెప్పింది నువ్వు ఎందుకు వింటున్నావు, ఎవరో చెప్పింది నీవెందుకు నమ్ముతున్నావు అని దావీదు గారు మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు తర్వాత ఆ యొక్క సౌలు గారు మాట్లాడుతున్నారు. మీరు చూడగలిగితే 16వ వచనంలో సౌలు గారు మాట్లాడుతున్నారు. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా, సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి తన్ను చంపాలనుకున్న వాడి కంటిలో నుండి నీళ్లు రప్పించిన గొప్పవాడు దావీదు గారు. అప్పుడు అంటున్నాడు సౌలు మహారాజు దావీదుతో ఇట్లా, నేను 17-18 వచనాలు, యెహోవా నిన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఏమంటున్నాడంటే, ఎవరైనా శత్రువు దొరికితే అతనికి మేలు చేస్తారా, అతనికి కీడు చేస్తారా? నీవు అపకారమును చెయ్యక అపకారమునకు నీవు ఉపకారము చేసావయ్యా, నాకంటే నీవే గొప్పవాడివయ్యా అని 19వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఒక్కనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలును చేయునుగాక, నిశ్చయముగా నీవు రాజు వగుదు అనియు ఇశ్రాయేలీల రాజ్యమును నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను అంటున్నాడు. మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఏదైతే సౌలు గారు దావీదు ఎడల మాట్లాడాడో, ఆ తర్వాత నిజంగానే సౌలు గారు అన్నట్లుగానే సింహాసనం మీద దావీదు గారు కూర్చున్నాడు. సౌలు గారేమో కీడు చేయాలనుకున్నాడు, దావీదు గారు మాత్రము మేలు చేత కీడును జయించాలి అనుకున్నాడు. ఇప్పుడు మనం ప్రారంభంలో చదివిన ఆ లూకాసు వార్త 6వ అధ్యాయము 27-28 వచనాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, శత్రువుని ప్రేమించమన్నాడు, ద్వేషించే వారికి మేలు చేయమన్నాడు, బాధించే వారి కొరకు ప్రార్థన చెయ్యమన్నాడు. మరి దావీదు మహారాజు గారు సౌలు గారు కీడు చేస్తున్నా అతనికి ఎలా మేలు చేయగలిగాడు ప్రాణం తీయకుండా అని మీరు ఆలోచన చేయగలిగితే, ఆ సౌలు చేసింది దావీదు గారు మరిచిపోయాడు గనకనే అతనికి మేలు చెయ్యాలనుకున్నాడు. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో ఎవరైనా మనల్ని బాధ పెడితే, ఎవరైనా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తే, అతనికి మనం మేలు చెయ్యాలి అంటే ముందు అతను మనకు చేసింది మనం మరిచిపోతే తప్ప మనం మేలు చేయలేము. కాబట్టి ఆ తర్వాత దావీదు గారి జీవితాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడో, ఎంతటి మరి వాగ్దానాలు దేవుడు చేశాడో మనందరికీ తెలుసు.
ఇక ఈ సింహాసనం మీద తరతరములు నీ సంతానం వారు ఉంటారు. ఆకాశం ఉన్నంత వరకు నీ సంతానము శాశ్వత కాలం ఉండునని. ఆ తర్వాత దేవుడు దావీదు గారిని ఎంత దీవించాడో, ఎంత ఆశీర్వదించాడో మన అందరికీ తెలుసు. దేనికంటే ఇదిగో కీడు వలన జయింపబడలేదు గాని మేలు చేత కీడును జయించాడు. ఇది ఒక సందర్భం అయితే, మరొక సందర్భాన్ని చెప్పి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో యాకోబు కుమారుడైన యోసేపు గారు మనందరికీ తెలుసు. యోసేపు గారు యాకోబు గారికి 11వ సంతానం. అయితే యోసేపు గారి అన్నలు ఎలాంటి వారంటే చెడ్డవారు. యోసేపు గారు ఉండేది అన్నల దగ్గరే, తినేది అన్నల దగ్గరే. అయినా యోసేపు గారు అన్నల సమాచారము, వారి యొక్క చెడ్డ సమాచారాన్ని తీసుకువెళ్ళి ఆ తండ్రికి చేరవేసేవాడు యోసేపు గారు. ఇక తర్వాత యోసేపు గారిని ఆ తండ్రి గారు ఎక్కువగా ప్రేమించటం, ఆ తర్వాత వీళ్ళు చేస్తున్న చెడు కార్యక్రమాలన్నీ కూడా తండ్రికి తెలియజేస్తున్నాడని అన్నలు యోసేపు గారి మీద పగ పెంచుకుంటారు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, అసలే పగతో రగిలిపోతుంటే యోసేపు గారు, అన్నలారా నేను ఒక కల కన్నాను, అది మీకు తెలియజేస్తానని వెళ్ళి, ఇదిగో నేను చేనులో మనం పనిచేస్తూ ఉండగా నా పన లేచి నిలబడింది, మీ పనులన్నీ నన్ను చుట్టుకొని ఇదిగో నాకు సాష్టాంగ నమస్కారం చేశాయి అనగానే వెంటనే అన్నలు, నిశ్చయముగా నీవు ఏలికవవుదువా, నీవు అధికారి అవుదువా, మమ్మల్ని ఏలుదువా అని అన్నలు యోసేపు గారిని గర్దిస్తారు. ఆ తర్వాత అన్నలారా నేను మరొక కల కన్నాను, ఇదిగో సూర్య చంద్ర నక్షత్రములన్నీ కూడా నాకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అన్నప్పుడు అప్పుడు తండ్రి కూడా, యాకోబు గారు కూడా గర్జిస్తాడు. అంటే నేను మీ అమ్మ తర్వాత నీ అన్నదమ్ములు అందరూ కూడా నేను మీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తామా అని తండ్రి గారు కూడా గర్జిస్తారు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, కొంతకాలానికి అన్నలందరూ కూడా ఆ గొర్రెలను తీసుకొని చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే, యాకోబు గారు యోసేపు గారిని పిలిచి, అయ్యా నీ అన్నల సమాచారం తెలుసుకొని రమ్మని యోసేపు గారిని పంపించిన తర్వాత ఇలా జరుగుతున్న సందర్భం ఇదంతా మీకు తెలుసు గనక టూకీగా చెబుతున్నాను. తర్వాత ఇదిగో కలలుగానేవాడు వస్తున్నాడు రా అని హేళనగా మాట్లాడటం. ఆ తర్వాత రాగానే అతన్ని తీసి చంపుదాం అనుకుంటారు కానీ రూబేను వల్ల అక్కడ నీరు లేని గుంటలో వేయటం. అక్కడ నుండి జరిగింది ఏంటంటే, అక్కడ నుండి ఇస్మాయేలీలకు, అక్కడ నుండి పోతీఫరుకు అమ్ముకోవటం. పోతీఫర్ ఇంట్లో నమ్మకముగా బ్రతుకుతున్న ఆ రోజుల్లో పోతీఫర్ భార్య కన్ను వేయటం, చెయ్యని నేరానికి జైలుకు వెళ్ళటం, జైల్లో కూడా జైలు అధికారి యొక్క కటాక్షం పొందటం, అక్కడికి ఫరో యొక్క పానాదాయకుల అధిపతి భక్ష్యకారుడు రావటం, ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ కల రావటం, వాళ్ళ కలభావం చెప్పటం. అక్కడ యోసేపు గారు, ఇదిగో నేను అన్యాయముగా శిక్షను అనుభవిస్తున్నాను, నా గురించి ఇదిగో ఫరో దగ్గర జ్ఞాపకం చేసుకోండి అని పానాదాయకుల అధిపతికి చెప్పటం. ఇదంతా జరిగిన తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, ఫరోకు కల వస్తుంది. ఆ కలభావాన్ని చెప్పేవాడు, ఇదిగో అయ్యా నాకు జైల్లో ఉన్నాడని 2 సంవత్సరాల తర్వాత పానాదాయకుల అధిపతి చెప్పటం, యోసేపు గారిని పిలవటం, యోసేపు గారు కల చెప్పింది, ఫరో గారి కలభావం చెప్పిన తర్వాత జరిగిన సందర్భం ఏంటని మనం ఆలోచన చేయగలిగితే, ఆ తర్వాత కానాను దేశంలో కరువు రావటము. ఇప్పుడు అన్నలందరూ కూడా కానాను దేశం నుంచి ఐగుప్తు దేశంలో ఆహారం ఉన్నదని కొన్ని రూకలు తీసుకొని ఐగుప్తు దేశానికి బయలుదేరుతారు. ఐగుప్తు దేశానికి బయలుదేరిన తర్వాత యోసేపు గారి ముందు సాష్టాంగపడి, అందరూ వరుసగా నిలబడి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆ యోసేపు గారిని పొగుడుతుంటే యోసేపు గారు అన్నలను గుర్తుపట్టాడు. కానీ యోసేపు గారిని మాత్రం అన్నలు గుర్తుపట్టలేదు. మరి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఒక రోజు ఎంతో ఇబ్బందికి గురి చేసి ఎంతో కష్టపెట్టిన అన్నలను ఇప్పుడు యోసేపు గారు ఏం చెయ్యాలి? మరి కీడేమన్నా చేశాడా, వారికి ఏదైనా ఇబ్బందికి ఏమైనా గురి చేశాడా అని మనం ఆలోచిస్తే, యోసేపు గారు అన్నలను చూడగానే దుఃఖపడుతున్నాడు. కానీ అది మాత్రము అటు పక్కకి వెళ్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, చూస్తున్నాడు, వస్తున్నాడు. ఏంటి అని గట్టిగా, ఎవరు మీరు అని గట్టిగా అడుగుతున్నాడు. ఒకవైపు అన్నలను చూసిన ఆనందంలో దుఃఖపడుతున్నాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, యోసేపు తన అన్నలకు ఎందుకు కీడు చెయ్యలేదు అని మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే
యోసేపు గారు సింహాసనం మీదకి వెళతాడో, వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భం ఏంటో ఒక్కసారి మీరు చూడగలిగితే ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 41వ అధ్యాయము 51వ వచనం చదువుతున్నాను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోవునట్లు చేసెనని చెప్పి తన కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. ఏమంటున్నాడు ఇక్కడ యోసేపు గారు? మనం ఆలోచిస్తే సమస్త బాధలు మర్చిపోయాడట. యోసేపు గారు సమస్త బాధలు మర్చిపోయాడట. ఏ బాధలండి? అన్నల వలన కలిగిన బాధలు కానివ్వండి, పోతిఫర్ భార్య వలన కలిగిన ఆ చెయ్యని నేరానికి జైలుకు వెళ్ళటం కానివ్వండి, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని శ్రమలైతే ఆయన అనుభవించాడో వాటన్నిటిని కూడా మనిషే పుట్టిన తర్వాత యోసేపు గారు మర్చిపోయాడట. అందుకే తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అనే నామకరణం చేశాడు. మనష్షే అన్న ఆ పేరుకు అర్థం మీరు చూడగలిగితే, అక్కడ ఫుట్ నోట్ లో నంబర్ 1 అని వేశాడు, కింద మీరు చూడగలిగితే మనష్షే అన్న మాటకు మూల భాషలో మరుచుట అని అర్థము. ఏంటంటే మరచుట అని దాని అర్థము. ఇక్కడ మనం కూడా ఆలోచన చేయగలిగితే మరచిపోయాడు. తన జీవితంలో తనకు చేసిన తనని ఇబ్బంది గురిపెట్టిన వాటన్నిటినీ మరిచిపోయాడు గనకనే తన కుమారునికి మనష్షే అనే నామకరణం చేశాడు. ఆ తర్వాత యోసేపు అన్నలు యోసేపు గారి దగ్గరికి రావటం, ఆ తర్వాత అన్నలను చూసి యోసేపు గారు ఎందుకు ఏ కీడు చేయలేదని మీరు ఆలోచన చేయగలిగితే, అన్నలు చేసిన దానిని యోసేపు గారు మరచిపోయాడు. ఇక చివరికి ఇదంతా మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. చివరికి 45వ అధ్యాయము, ఆదికాండం 45వ అధ్యాయంలో మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను, మీరు వినగలిగితే. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచి ఉన్న వారందరి ఎదుట తను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనుష్యుణ్ణి వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తను తాను తెలియ చేసుకొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. ఇక మనం ఆలోచన చేయగలిగితే, అన్నలారా నేను మీ తమ్ముడైన యోసేపును. ఇక్కడ మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే మన తమ్ముడాని ఎప్పుడైతే విన్నారో ఇక వెంటనే వీరికి భయం ప్రారంభమైపోయింది. ఎందుకంటే ఎక్కడ జైల్లో పెడతాడేమో అని బ్రతిమిలాడుతున్నారు. మాట రాలేదండి, ఇక్కడ అన్నలకి మాట రాలేదు. అక్కడ గట్టిగా ఏడ్చాడట. ఫరో ఇంటి వారందరూ విన్నారట. ఒకవైపు వీళ్ళని ఎలా చూస్తున్నారంటే, వీళ్ళు లోపలేసేద్దాం అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. ఆ తర్వాత ఇంకా మీరు చూడగలిగితే ఎలా ఓదారుస్తున్నాడో యోసేపు గారు అన్నల్ని. అప్పుడు యోసేపు 3వ వచనం చదువుతున్నా. అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సమ్ముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇవ్వలేకపోయిరి, మాట్లాడలేకపోయారు, నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత చూడగలిగితే, అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎంత అన్నలను ఓదారుస్తున్నాడో మీరు ఆలోచించండి. దేవుడే నన్ను పంపించాడు, మీరు కాదు నన్ను పంపించింది అని అన్నలను కవర్ చేస్తున్నాడు చూడండి. ఒకనాడు కలలు చెబుతుంటే, ఒకనాడు హేళన చేశారు, ఒకనాడు గర్దించారు. అదంతా యోసేపు గారు మనసులో పెట్టుకోలేదు. ఎందుకంటే మరచిపోయాడు. తన జ్యేష్ఠ కుమారుడు పుట్టగానే తనను ఎవరైతే ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా మరచిపోయాడు గనకనే దేవుడు అతనిని ఎంత అభివృద్ధి చేశాడో, ఎంత దీవించాడో మరొక వచనం మరలా మీరు చూడగలిగితే, అదే ఆదికాండం 41వ అధ్యాయము. ఇప్పుడు 52వ వచనాన్ని దయచేసి చదువుకుందాము.
ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనాన్ని దయచేసి చదువుకుందాము. ఆ తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఎప్పుడైతే తన మొదటి జ్యేష్ఠ కుమారునికి మనిషి అని నామకరణం చేశాడు, ఆ పేరుకు అర్థం ఏంటంటే మరిచిపోవుట. ఎప్పుడైతే అతను అన్ని మరిచిపోయాడో యోసేపు గారు, దేవుడు ఏం చేశాడట? అతన్ని అభివృద్ధి చేశాడు, ఫలింపచేశాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అతనిని అభివృద్ధి చేసినందుకు దేవుడు ఆ యోసేపు గారు తన రెండవ కుమారునికి ఎఫ్రాయిము అనే నామకరణం చేశాడు. ఆ పేరుకు మూల భాషల కింద అర్థం ఇచ్చాడు చూడండి, అభివృద్ధి లేక ఫలము అంటున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆలోచన చేయగలిగితే ఒక విధంగా మరిచిపోలేము అని మనం అనుకోవచ్చు, కానీ మరిచిపోతే నీకు మేలు, నీకు మంచిది, నీవు ఆశీర్వదించబడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, గత కాలం మనకు తెలియదు కావచ్చు, పోయిన సంవత్సరము మనకు తెలియదు కావచ్చు, కానీ ఈ సంవత్సరం అయినా ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నారా? నీ సొంత వారే నిన్ను బాధకు గురి చేస్తున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, మీరు మరచిపోండి, మీరు ఫలిస్తారు, మీరు అభివృద్ధి చెందుతారు అని దేవుడు అంటున్నాడు. ఈ గొప్ప మనస్సు మీకు ఉంటే తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఫలిస్తాడు. ఆ తర్వాత యాకోబు గారు చనిపోవటం, యాకోబు గారు మరణించిన తర్వాత మరలా అన్నలలో ఒక భయం కలుగుతుంది. ఏమని భయం కలుగుతుందో చివరిగా అదే ఆదికాండము 50వ అధ్యాయము 16-17 వచనాలు దయచేసి చదువుకుందాము. ఆదికాండము 50వ అధ్యాయం 16-17 వచనాలు. యోసేపు ఈలాగు వర్తమానం పంపి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. మనం ఆలోచిస్తే యోసేపు గారు మర్చిపోయాడు. మీరు భయపడకండి, నేను మిమ్మల్నే కాదు మీ కుటుంబీకులందరినీ నేను పోషిస్తాను అంటున్నాడు. ఎందుకు ఈ యోసేపు గారు వారి మీద ఎందుకు అతనికి కోపము కానివ్వండి ఏది ఎందుకు లేదంటే, అన్నలు చేసింది యోసేపు గారు మరిచిపోయాడు. అందుకే మరిచిపోతే ఆశీర్వాదమా, మరిచిపోతే దీవెనలా, మరిచిపోతే ఫలిస్తారంటే మన జీవితంలో కూడా ఎవరైనా మనల్ని ఏదైనా అంటే అది ఇప్పటి వరకు మనం జ్ఞాపకం ఉంచుకొనకుండా మనము మరిచిపోతే మన జీవితాల్లో మనం తప్పకుండా కన్ఫర్మ్గా ఫలిస్తామని ఈ 2 సందర్భాలను బట్టి మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. చివరిగా మరొక వచనాన్ని చూపించేసి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాము. మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అంటున్నాడు. చూడండి, అంటే మునపటి కాలములో ఏవైతే జరిగాయో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరైతే నిన్ను ఇబ్బందులకు గురి చేశారో వాటిని జ్ఞాపకము చేసుకోకండి, వాటిని మర్చిపోండి అని దేవుడు అంటున్నాడు. అందుకే మనం అంటాం కదండి ఒక సామెత, గతం గతః అంటాం కదా. వాటిని జ్ఞాపకం చేసుకోకండి అని దేవుడు అంటుంటే, ఎప్పుడో 2-3 తరాల క్రితం జరిగిన తాతల గొడవను పిల్లలకు జ్ఞాపకం చేస్తున్నారు.
ఒక మాట అడగాలనుకుంటున్నాను, మీరు వినగలిగితే. ఇప్పటికీ వివాహం అయిన తర్వాత నా భార్యను కానివ్వండి, నా భర్తను కానివ్వండి, ఒక్క మాట కూడా నేను అనలేదన్నవారు అని ఎవరైనా ఉండగలరా? ఎవరైనా ఉన్నారా అండి? ఎవరు ఉండరు కదా. ఒక మాట కూడా నా భార్యను అనలేనండి అని అలాంటి వారు ఎవరు ఉండరు కదా. మరి ఒక మాట అన్న తర్వాత నీ భార్యతో ఎలా కలిసి ఉండగలుగుతున్నామంటే, భార్య భర్తలు ఎలా కలిసి ఉండగలుగుతున్నారంటే, మరిచిపోయాము గనక కలిసి ఉండగలుగుతున్నాము. ఒకవేళ చిన్న గొడవ ప్రారంభమై భార్య 5 సంవత్సరాల క్రితం నువ్వు ఇలా అన్నావని అనగానే వెంటనే భర్త నువ్వు 5 సంవత్సరాల క్రితం బయటికి తీస్తే నేను 10 సంవత్సరాల క్రితం నువ్వు ఇలా అన్నావని ఇక అది ఒక మానాన తెగిపోదది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, మర్చిపోండి అంటున్నాడు 19వ వచనంలో. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మన జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే మనము మరిచిపోవాలి, మనము కొన్నింటిని మర్చిపోవాలి. అది ఎడారిలో ఏ విధముగైతే, అది అరణ్యంలో ఏ విధముగైతే ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తానంటున్నాడో, నీ జీవితంలో కూడా మనం మరిచిపోతే మన జీవితంలో కూడా అభివృద్ధి వైపు వెళ్ళే మార్గాన్ని దేవుడు మనల్ని ఆ విధముగా మనల్ని నడిపిస్తాడు. అభివృద్ధి చెందే మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుడేమో మునుపు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ఈ నూతన సంవత్సరంలో మనం మరిచిపోతే నీ జీవితంలో నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, నీవు ఆశీర్వదించబడతావు. చెడ్డవాటిని మర్చిపోమ్మంటే వాక్యాన్ని మర్చిపోతుంటారు. పోయిన ఆదివారం చెప్పిన వాక్యం ఈ ఆదివారం అడిగితే మర్చిపోతుంటారు. ఎప్పుడో నెల రోజుల క్రితం చెప్పిన వాక్యం అడిగితే మర్చిపోతుంటారు. మంచిని మర్చిపోతున్నారు, చెడును మాత్రం జ్ఞాపకం చేసుకుంటున్నారు. చెడును గుర్తుంచుకుంటే అక్కడే ఉండిపోతాము, మంచిని జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో మనం అభివృద్ధి వైపు మనం దూసుకెళ్తాము. కాబట్టి మరిచిపోతే ఆశీర్వాదం అంటే మరిచిపోతే ఎంతో ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, శ్రమ గురి చేశారో అవన్నీ మరిచిపోయి ఇదిగో అభివృద్ధి వైపు మీరందరూ కూడా అడుగులు వేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని కలిగించిన దేవుడికి, అలాగే మరి దైవజనులైన శామ్యూల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు, శుభములు. చక్కని వాక్యం ఇచ్చిన మన ప్రియులు యవనస్తులైనటువంటి అబ్రహాం బ్రదర్ గారికి ప్రభు నామమున వందనాలు బ్రదర్. వందనాలు. మార్కన్నా మళ్ళీ నీవు చూసిన మరచిన నీవు చూసిన ప్రేమను మరచిన జారిపోకుండా కరుణను ప్రేమను మరువలే కరుణను కృష్ణ హృదయం కలిగిన మనసు ఆలోచను ఆరాధించును ఆలోచను ఆరాధించును
పొగడి ప్రార్థించెను. వెంకరాయకొండ నుండి మన ప్రియులు అద్భుతపడిన మన ప్రియులు మార్కన్న గారికి ప్రభు నామమున వందనాలు. వందనాలు. వినోద్ అన్నా ముగింపు ప్రార్థన చేయండి. సారు ఆశీర్వాదం చెప్తారు. దయగల కన్న తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఇష్టం కలిగిన ఆయన, జీవాధిపతి, మహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడం ఒక ఉదయకాల సమయంను బట్టి మీకు వందనాలు. మీ దాసుని ద్వారా మీరు అందించిన సందేశాన్ని బట్టి చూసుకోవాలి. మరచిపోవుట ఆశీర్వాదమని నాయన మా జీవితంలో మర్చిపోవడం ఒక ప్రాముఖ్యమో తెలియజేశారు. కొన్ని వేటిని మర్చిపోవాలి, వేటిని జ్ఞాపకం మేము నేర్చుకుని వాటి ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి. తండ్రి, వాక్యం అందించిన దైవదాసుని ఆశీర్వదించండి, దీవించండి. మూలపాడులో జరుగుతున్న పరిచర్యను కూడా ఆశీర్వదించండి, దీవించండి. సెల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. ఈ దినం నీ చిత్తానుసారంగా మీ పరిచర్యలో వాడుకొని మీరు మహిమ పొందమని, ప్రతి ఒక్కరికి అలాగే బలహీనతలో నాకును మంచి ఆరోగ్యం బలపరిచి మహిమ పొందమని, ఏదైనా పనిలో ప్రయాణంలో పరిస్థితుల్లో తోడైంది సహాయం చేయండి. యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ముగింపు ప్రార్థన చేసిన మన ప్రియులు దైవ సేవకులు వినోద్ గారికి ప్రభు నామమున వందనాలు. వందనాలన్న. ప్రభుత్వం సార్ బ్లెస్సింగ్ ఇవ్వండి. మహాపరిశుద్ధుడు ఘనమైన దేవుని యొక్క బ్రహ్మ తండ్రి యొక్క ప్రేమ, క్రీస్తు నాథుని యొక్క కృప, యొక్క ఆదరణ, ఉపవాసము, కాంగ్రెస్ పాలన ప్రతి సహోదరులకు అందరికీ సదాకాలం కోరిగా ఉండదు గాక. ఆమేన్. ఆశీర్వాదం ఇచ్చిన మన ప్రియులు పెద్దలు అయినటువంటి సర్వోత్తమ రావు సార్ గారికి ప్రభు నామమున వందనాలు. దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. ఈ దినము పాములపాడులో ఉన్నటువంటి యూత్ మీటింగ్ మన దైవజనులు పెద్దలు విధరణ గారు పాములపాడుకు వచ్చినారు. ఆ మీటింగ్ సక్రమంగా జరుగునట్లు, ఆత్మలో రక్షింపబడినట్లు, పరిచర్య అంతటిని ప్రభు ఆశీర్వదించగలిగినట్లు, ఇలాంటి ఆటంకములు సంభవించకుండా ఉండనట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. మరి మన ప్రియులు నాగర్ కర్మలు ఉన్నటువంటి సోలమన్న గారు రాజమండ్రి నుండి విజయనగరం నుండి బయలుదేరినాడు కనుక ఆయన ప్రయాణం అంతటి కొరకు క్షేమంగా తిరిగి ఆయన మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా చేరుకున్నట్లు మేము వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాను. అలాగే సిద్ధాపూర్ మందిరం కొరకు ప్రార్థించండి. ఆ మందిరం పూర్తిగా ఉన్నట్లు సహాయం చేయనట్లు ప్రభు కృప చూపించినట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. గాయత్రి దేవి కొరకు ప్రార్థించండి. ప్రవీణ్ కొరకు మరి ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు, ఆయన కొరకు ప్రార్థించండి. మరి అన్నిటికంటే మోహన్ కొరకు ప్రార్థించండి. క్రికెట్ బాల్ తలకు తగిలి యవనస్తుడు బీటెక్ చదువుతున్నటువంటి యవన మీద ఆయనకు జరిగిన ప్రమాదం నుండి ప్రభు సంపూర్ణంగా స్వస్థపడుతున్నట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించుకోవాల్సిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నా. సంతానం లేని వారికి సంతానము కలుగునట్లు, మరి ముఖ్యంగా యవన బిడ్డల కొరకు ప్రార్థించండి. యవన బిడ్డలు చుట్టిళ్లకు ఉండునట్లు, ప్రభువులో స్థిరపడి యవన దశలో తన యొక్క ప్రభు యొక్క కాడి మోయగలిగినట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా బెంగళూరులో ఉన్నటువంటి డాక్టర్ మన భాస్కరరావు అన్న గారి కుమార్తె ఫిబ్రవరి నెల 4వ తారీఖు ఉన్నది. మరి కాన్ఫరెన్స్ లో ఉన్న వారికి అన్న ఆహ్వానం కూడా తెలియజేసినాడు. వెళ్ళాలని వెళ్ళదలుచుకున్న వారు ప్రార్థన పూర్వకంగా
మీరు వెళ్ళాలనుకుంటే వ్యక్తులకి మీరు అన్నకు తెలియజేసినట్లయితే వచ్చిన వారికి తగినటువంటి సదుపాయమును కలుగజేస్తారని అన్నగారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క వివాహము బాగా జరిగినట్లు వారి దాంపత్యము ప్రభు సేవలో వారు ఫలించినట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా ప్రభు నామమున మనం చేస్తున్నాను. రేపటి దినమున విజ్ఞాపన దినమే కనుక అందరూ సకాలంలో వచ్చి విజ్ఞాపన యొక్క ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రభు నామమున మనం చేస్తున్నాను. కార్యక్రమం ముగించబడినది. తిరిగి రేపు మేము 5 గంటలకు కలుద్దాం. అందరికీ వందనాలు. అబ్రామ్ బ్రదర్ అందరికీ వందనాలు. అబ్రామ్ గారు అయ్యా వందనాలయ్యా, వందనాలయ్యా. భాస్కరనా బెంగళూరు అన్నా వందనాలన్నా.